నమస్తే, వెల్కమ్ బ్యాక్. సో మన రీసెర్చ్ పేపర్స్లో మనం చూసింది ఏంటి అంటే పీసీఓఎస్ పేరుని పిఎంఓఎస్గా మార్చారు. అది ఎందుకు అంటే కేవలం ఓవరీస్ మాత్రమే అఫెక్ట్ అయ్యి పీసీఓఎస్ రావట్లేదు, ఎంటైర్ బాడీ హార్మోనల్ అండ్ ఇంకా మెటబాలిక్ యాక్టివిటీ డిజార్డర్ అయినప్పుడు ఐష్యూ అనేది ఫామ్ అవుతుందని కనుక్కొని దాన్ని పిఎంఓఎస్గా మార్చారు. అది మనం చదువుంటాం కదా. సో దానికి 3 ఇంపార్టెంట్ అండ్ వెరీ ఎఫెక్టివ్ యోగిక్ ప్రాక్టీసెస్ మీకు ఇప్పుడు నేను చెప్తాను. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటి అంటే కపాలభాతి ఫాలోడ్ బై అనులోమ్ విలోమ్ ప్రాణాయామ. ఇవి రెండు ఎలా చేయాలో నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు ఒకవేళ తెలుసుంటే ప్లీజ్ ప్రాక్టీస్ దిస్. సెకండ్ ప్రాక్టీస్ ఏంటి అంటే మండుకాసన ఇలా చేయాలి, అర్ధ మత్స్యేంద్రాసన లేదంటే వక్రాసన, a proper twist followed by a core strengthening asana, Naukasana or Falakasana or forearm plank. And the last practice ఏంటి అంటే finishing up the meals by 7 p.m. or 7:30 p.m. followed by early sleep. ఒక 10:30 maximum 11 p.m. కల్లా మనం నిద్రపోతే అది మన మెటబాలిక్ యాక్టివిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఒక లైఫ్ స్టైల్ చేంజ్. Follow them. Thank you so much. I'll see you in the next video.